నమస్తే రవి గారు, బాగున్నారా? చాలా కాలం మిమ్మల్ని చూసి. ఏం లేదండి, చిన్న సందేహం. పిల్లలు తరచుగా ఎలా రాశారా అంటే చాలా బాగా రాసాం అంటున్నారు. కానీ ఎప్పుడు వాళ్ళు చెప్పే మార్కుల కన్నా తక్కువే వస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? నిజమే, పిల్లలు చెప్పిన దాంట్లో తప్పేం లేదు, వాళ్ళు బాగా రాశారు. కానీ ప్రజెంటేషన్లో చిన్ని లోపాల వల్ల మార్కులు పూర్తిగా పడవు. స్టెప్స్ అన్నీ రాయాలి, ఫార్ములాస్ హైలైట్ చేయాలి, ఆన్సర్ హైలైట్ చేయాలి, చిన్ని యూనిట్స్ ఎక్కడ రాయాలో యూనిట్స్ రాయాలి. ఇలాంటి చిన్ని లోపాలు రెక్టిఫై చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఊహించినటువంటి మార్కులు వస్తాయి. అందులో సందేహం ఏమీ లేదు. వాళ్ళైతే మాత్రం బాగా రాశారు, బట్ ప్రజెంటేషన్ బాగుండాలి. సార్, చాలా బాగుంది, ప్రజెంటేషన్లో ఆ లోపాలు ఏంటో కాస్త క్లియర్గా చెప్పి ఆ రెమెడీస్ కూడా మీరు క్లియర్గా చెప్పినట్లయితే పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది సార్. రాబోయే రోజుల్లో పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్నారు. ఒక్కసారి క్లియర్గా మొత్తం ఎంటైర్ ప్రజెంటేషన్ ఎట్లా ఉండాలో ఒక్కసారి తెలియజేయండి సార్. తప్పకుండా చెప్తాను. పిల్లల కోసం వాళ్ళు రాసిన ఎన్ని క్వశ్చన్లు అయితే ఆన్సర్ చేశారో అన్ని క్వశ్చన్లకు పూర్తి మార్కులు పడేలా ప్రజెంటేషన్ ఎలా ఉండాలనేది బిట్ టు బిట్, ఇంచ్ టు ఇంచ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఈజీ. అందులోనూ మ్యాథమెటిక్స్ కదా, చాలా క్లారిటీ ఉంటుంది, లాజిక్ ఉంటుంది. పిల్లవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు అనుకున్న మార్కులు సాధించగలుగుతారు. చూద్దాం, ప్రతి స్టెప్ చెప్తాను, క్లియర్గా నోట్ చేసుకోండి. హాయ్ స్టూడెంట్స్, మరెందుకు ఆలస్యం? ప్రజెంటేషన్ ఎలా చేయాలి, మనం అనుకున్న మార్కులు ఎలా సాధించాలి, స్టెప్ బై స్టెప్ ప్రతి అంశాన్ని వివరిస్తాను. జాగ్రత్తగా నోట్ చేసుకో. మనం ప్రజెంటేషన్ బాగా రాయాలి అంటే కాన్సెప్ట్ బాగా వచ్చి ఉండాలి, బాగా ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఆ రెండింటినీ కలిపి మన అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్ చేయాలి. ఎగ్జామినర్కి మీరు ఎలా చదువుతారనేది ఎలా తెలుస్తుంది? మీరు ప్రజెంటేషన్ చేసినటువంటి ఆన్సర్ను చూసినప్పుడు మాత్రమే ఎగ్జామినర్ మిమ్మల్ని అంచనా వేయగలుగుతారు. అందువల్ల స్కూల్లో మనం ఎప్పటివరకు చదివిన విధానం వేరు. మీ గురించి మీ టీచర్కి తెలిసి ఉండొచ్చు, కానీ ఎగ్జామినర్కి మీరు ఎవరో తెలియాలి అంటే మీ ప్రజెంటేషన్ మాట్లాడాలి, చాలా ఎఫెక్టివ్గా ఉండాలి. ఆ సందర్భంలో మనం కొన్ని సూచనలు గుర్తుపెట్టుకోవాలి. ముందుగా మొదటి సూచన గుర్తుపెట్టుకోండి, చాలా అవసరమైనటువంటి సూచన. క్వశ్చన్ పేపర్ అందుకోగానే హర్రీబుర్రీగా ఆన్సర్లు రాయడానికి ప్రయత్నం చేయకండి. క్వశ్చన్ పేపర్ని 2 లేదా 3 సార్లు చదవండి. చదివినప్పుడు ఆ క్వశ్చన్ పేపర్ మీద మీకు ఒక క్లారిటీ వస్తుంది. మొదటిసారి చదివిన దానికన్నా రెండోసారి చదివినప్పుడు ప్రశ్నలు కాస్త బాగా అర్థమవుతాయి. మూడోసారి చదివినప్పుడు చాలా క్లారిటీ వస్తుంది. రెండవది, మీకు ఏ ప్రశ్నలు బాగా వచ్చో అనేది కూడా మీరు కన్ఫర్మ్ చేసుకోగలుగుతారు. అలాగే సమయం పోతుంది, తక్కువ అవుతుందేమో అన్న ఆలోచన అస్సలు అక్కర్లా. ఎందుకంటే మీకు ఇచ్చిన సమయం 3 గంటల 15 నిమిషాలు. 15 నిమిషాలు కంప్లీట్గా రీడింగ్ కోసం ఇచ్చారు, క్వశ్చన్ పేపర్ రీడింగ్ కోసమే. కాబట్టి ఫ్రెండ్స్, టైం సరిపోతుంది. మీరు 38 ప్రశ్నలు రాసేసినా ఇంకొక అరగంట టైం ఉంటుంది. అంత టైం అయితే మాత్రం ప్లెంటీ ఆఫ్ ఉంది మనకి. కాబట్టి 2 to 3 టైమ్స్ చదువుకోండి. దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. రెండవది, ఏవి బాగా వచ్చో వాటిని ముందుగా మీరు ప్రజెంట్ చేస్తారు, చక్కగా ప్రజెంట్ చేస్తారు. కారణం, మీ ప్రజెంటేషన్లో ముందు ఏది అందంగా చేస్తారో దాన్ని ఎగ్జామినర్కి ఒక మంచి ఇంప్రెషన్ కలగాలి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని. ఆ ఇంప్రెషన్కి ఎగ్జామినర్కి ఆ ఇంప్రెషన్ కానీ ఫామ్ అయిందనుకోండి, ఇంకా ఆయన చేతిలో ఉన్న రెడ్ పెన్ పరిగెడుతూనే ఉంటుంది, మార్కులు పడుతూనే ఉంటాయి. అందువల్ల ఎప్పుడు కూడా మనం చేయాల్సింది ఏంటంటే ఈజీగా ఉన్నటువంటి ప్రశ్నలు అటెంప్ట్ చేసుకోవాలి. ఈజీ అంటే క్వశ్చన్ ఈజీ అని కాదు, మీరు కాన్ఫిడెంట్గా రాయగలిగేది, కంఫర్ట్ జోన్లో మిమ్మల్ని ఉంచగలిగేది ఏ ప్రశ్న అయితే ఉందో ఆ ప్రశ్న యొక్క సమాధానం రాయండి. ముందుగా మనం చేయాల్సింది అది. అంతేగాని ఒకటో ప్రశ్న కానించి వరుసగా రాయాలి, సీక్వెన్స్ లేకపోతే మార్కులు తీస్తారు, అలాంటిది ఏమీ లేదు.
మీకు ఏది బాగా వస్తే అది రాయండి. తెలియనివి చివరికి వదిలేయండి. మీరు రాయగా వాటికి కూడా సమాధానాలు వస్తాయి. పాజిటివ్ వైబ్స్ తోటి చాలా కాన్ఫిడెంట్గా రాస్తారు. తర్వాత సూచన, చాలా ముఖ్యమైన సూచన, మార్జిన్స్ కొట్టాలి. మార్జిన్స్ కొట్టడం అనేది అంత ముఖ్యమైన సూచన గురువుగారు అంటారు. నిజమేది. కారణం ఏంటంటే ఇదివరకు మీరు మార్జిన్లు కొట్టుకొని పరీక్షలు రాశారు. కానీ ఈ విద్యా సంవత్సరంలో మీరు మార్జిన్లు కొట్టలే. అసలు మీరు ఎఫ్ఏ బుక్లో రాశారు, అసెస్మెంట్ బుక్లెట్లో రాశారు, FA1, FA2, FA3, SA1, ప్రీ ఫైనల్, గ్రాండ్ టెస్ట్. అక్కడ మార్జిన్లు ఉంటాయి, స్పేస్ ఉంటుంది, క్వశ్చన్ నెంబర్ కూడా ఉంటుంది. ఇప్పుడు అన్నీ మర్చిపోయారు ఈ విద్యా సంవత్సరం అంతా మీరు. కానీ ఇప్పుడు చాలా ముఖ్యమైనది ఏంటంటే మార్జిన్ కొట్టాలి. పైన బార్కోడ్ ఉంటుంది, బార్కోడ్ని టచ్ చేయకూడదు. బార్కోడ్ కిందుగా మార్జిన్ లెఫ్ట్, రైట్, టాప్ మార్జిన్లు కొట్టుకోవాలి. చాలా ముఖ్యమైనటువంటి సూచన ఇది. మార్జిన్ లేకుండా మీరు ముందుకు వెళ్ళడానికి లేదు. కారణం ఏంటంటే మార్జిన్ అనేది క్వశ్చన్ నెంబర్ వేయడానికే కాదు, ఎగ్జామినర్ మార్కులు వేయడానికి కూడా ఉపయోగపడే స్పేస్ అది. అర్థమైందా అండి? చూడండి, లెఫ్ట్ సైడ్లో క్వశ్చన్ నెంబర్స్ అలా రాసుకుంటాం అన్నమాట. మీరు మార్జిన్కి రైట్ సైడ్లో రాయకూడదు, లెఫ్ట్ సైడ్ మార్జిన్లోనే, మార్జిన్కు ఉన్న లెఫ్ట్ సైడ్ స్పేస్లోనే నెంబర్లు వేయాలి. ఎగ్జామినర్ మార్కులు కూడా ఆ లెఫ్ట్ మార్జిన్లోనే వేసుకుంటారు. మరీ సన్న మార్జిన్ కొట్టకండి, అలాగా లావు మార్జిన్ కొట్టకండి. యావరేజ్గా అందంగా ఉండేలాగా మార్జిన్ కొట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ మాత్రం క్లియర్గా రాయండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి సూచన. రీజన్ ఏంటంటే 24వ క్వశ్చన్ రాశారు, తర్వాత ఇంకో 2 క్వశ్చన్ల ఆన్సర్లు నెంబర్ వేయకుండా మీరు రాసుకుంటూ వెళ్ళిపోయారు. ఎగ్జామినర్ మార్క్ లేరు. లెఫ్ట్ సైడ్ ఏ క్వశ్చన్ నెంబర్ అయితే మీరు రాశారో వాటికే మార్కులు వేసుకుంటూ వెళ్తారు. మీరు ఒకవేళ ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ రాసి నెంబర్ వేయలేదనుకోండి, దానికి అలాట్మెంట్ చేయరు. ఏ నెంబర్ ఏ క్వశ్చన్కైనా మార్కులు వేయాలి. అది అందువల్ల గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ ఖచ్చితంగా వేసామా లేదా చెక్ చేసుకోవాలి. ఎగ్జామ్ అయిపోయింది, 15 నిమిషాల టైం ఉంది, అన్ని క్వశ్చన్ నెంబర్లు ఉన్నాయా లేదా చూసుకోవాలి. 1, 2, 3 up to 33, 29A, 29B అన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సూచన. అండ్ తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే, మ్యాథమెటిక్స్ మిగతా వాటికన్నా ఎక్కువ మార్కులు వచ్చే సబ్జెక్ట్ మిగతా సబ్జెక్ట్. కారణం ఏంటంటే ఒక లాజికల్గా, ఒక సిస్టమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది ప్రాబ్లం యొక్క సొల్యూషన్. ఇప్పుడు కూడా ఫస్ట్ గివెన్ ఉంటుంది, తర్వాత ఫార్ములా రాస్తాము, తర్వాత క్యాలిక్యులేషన్ చేస్తాము, తర్వాత ఆన్సర్ రాస్తాము. ఇలా ఒక సిస్టమేటిక్గా వెళ్ళిపోతుంది. ఏ ప్రాబ్లం అయినా ఇలాగే చేస్తాం. అది 1 మార్క్ అవ్వచ్చు, 2 మార్కులు అవ్వచ్చు, 3 మార్క్, 4 మార్కులు అవ్వచ్చు, 8 మార్కులు అవ్వచ్చు. ఒక లాజిక్ ఉంటుంది. అండ్ ఒకవేళ ఇంకొకటి, నువ్వు గివెన్ ఫార్ములే రాసావు, క్యాలిక్యులేషన్ ఆన్సర్ చేయలేదు, అయినా నీకు మార్కులు వస్తాయి. గివెన్ మాత్రమే రాసావు, మిగతా 3 స్టెప్పులు చేయలేదు, మార్కులు వస్తాయి. గివెన్ ఫార్ములా క్యాలిక్యులేషన్ చేసావు, ఆన్సర్ రాయలేదు, మార్కులు వస్తాయి. నువ్వు ఏ స్టెప్ వరకు రాస్తే ప్రతి స్టెప్ వరకు మార్కులు వస్తాయి. అది అడ్వాంటేజ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. గుర్తుపెట్టుకోండి, ఒక సిస్టమేటిక్ వేలో మనం ప్రజెంటేషన్ చేయాలి. అంతేగాని ప్రాబ్లం సొల్యూషన్ చేస్తాను, నాకు 4 వస్తాయి, 8 వస్తాయని కాదు. ఆ ప్రొసీజర్ మాత్రం మనం ఫాలో కావాల్సి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది కంపల్సరీ అని కాదు కానీ చేస్తే మంచిది. మీకు ఇక్కడ ఒక స్క్రిప్ట్ చూపించాను నేను మీకు, ఆన్సర్ స్క్రిప్ట్. ఇందులో గివెన్ ఉంది, ఫార్ములా ఉంది, క్యాలిక్యులేషన్ ఉంది, ఆన్సర్ ఉంది. ఇంత ఒక పేజీ నిండా నువ్వు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని ఎగ్జామినర్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి, తరువుగా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ చెక్ చేసుకునే క్రమంలో ఎగ్జామినర్ సౌలభ్యం కోసం మనం కొన్ని పనులు చేస్తే చాలా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫార్ములా హైలైట్ చేద్దాం. ఎప్పుడైతే ఫార్ములా హైలైట్ చేసామో ఎగ్జామినర్ దృష్టి ఆ బాక్స్ మీదకి వెళ్తుంది. ఎస్, ఈ విద్యార్థికి ఫార్ములా తెలుసు. తర్వాత ఆన్సర్ హైలైట్ చేద్దాం. ఎప్పుడైతే ఆన్సర్ హైలైట్ చేసామో ఆన్సర్ చెక్ చేసుకుంటారు ఎగ్జామినర్. ఎస్, ఆన్సర్ కూడా కరెక్టే, ఫార్ములా రైటే, ఇంకా ప్రతి ఇంచు వెతకాల్సిన అవసరం ఉంది నువ్వు రాసినటువంటి ఆన్సర్ స్క్రిప్ట్లో ప్రతి ఆన్సర్ని. ఎస్, దీనికి 8 మార్క్స్కి 8 మార్క్స్ లేకపోతే 4 మార్క్స్ అవార్డ్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతారు ఎగ్జామినర్. సో ఎగ్జామినర్కి సౌలభ్యంగా ఉండడం కోసం, మనకి మార్కులు త్వరగా పడడం కోసం మనం చేయాల్సినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. సార్ నేను ఇలా బాక్స్ వేయలేదు, నాకు మార్కులు పోతాయి. ఏం పోవు, ఎగ్జామినర్ కాస్త ఎక్కువ టైం పడుతుంది, ఆయన ప్రతి స్టెప్ చెక్ చేసుకుంటూ వస్తారు.
ఇలా రాస్తే ఏమవుతుందంటే ఎగ్జామినర్ కాస్త వేగంగా వాల్యుయేషన్ చేసే అవకాశం ఉంది. అది మనకి ఇప్పుడే అడ్వాంటేజ్. సో హైలైట్ చేయాలి ఆన్సర్ని, ఫార్ములాని హైలైట్ చేయాలి. ఇప్పుడు ఓ ప్రాబ్లం చూద్దాం. ఆ ప్రాబ్లము ఎలా చేసాము అంటే 4 స్టెప్పులు ఉన్నాయా లేదా, ఇప్పటివరకు నేను చెప్పినటువంటి హైలైట్ చేసామా లేదా చూద్దాం. ఫస్ట్ గివెన్ రేడియా సెంటర్ గివెన్ అండ్ ఫార్ములా వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా అండ్ క్యాలిక్యులేషన్ 1/3 × 22/7 × 6 × 6 × 7 ఫార్ క్యాలిక్యులేషన్ అండ్ ఆన్సర్. సో 4 స్టెప్స్ ఉన్నాయండి. అండ్ తర్వాత మనం చేయాల్సినటువంటి పని ఏంటి, ఫార్ములాని హైలైట్ చేయాలి, చేసాము. అండ్ ఆన్సర్ని హైలైట్ చేయాలి, బాక్స్ రూపంలో చేసాం. ఎస్, ఇది ప్రజెంటేషన్ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఎక్కడ అవసరమైతే అక్కడ ఫార్ములా ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేయండి. a+b² ఎక్కడైనా యూజ్ చేశారనుకోండి, సిన్స్ a+b², ఎక్కడ ఏమాత్రం వెసులుబాటు ఇవ్వద్దు, ఫుల్ మార్క్స్ మీకు వస్తాయి. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, అతి ముఖ్యంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గజిబిజిగా రాసే రైటింగ్ ఎగ్జామినర్ని చికాకుపరుస్తుంది. దానికి తోడు మీరు ఆ గజిబిజిని ఇంకా ఎక్కువ కొట్టివేతలు చేశారనుకోండి, చూడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి సందర్భంలో ఓవర్ రైటింగ్ మీరు రాసినప్పుడు మీరు చేయాల్సిన పనుల్లో ఏంటంటే సింపుల్గా స్ట్రైక్ చేయండి, కింద బార్డర్ కొట్టేసి మీరు సింపుల్గా రాసుకోండి. ఇన్విజిలేటర్ మీకు ఇలా కొట్టేసా కదా, స్ట్రక్ బై మీ అని రాయమన్నారనుకోండి, రాయండి. ఒకవేళ అడగలేదనుకోండి, వదిలేయండి. కింద ఆన్సర్స్ మీరు చక్కగా రాసుకుంటూ వెళ్ళిపోండి. మీకు 24 పేజెస్ బుక్లెట్ ఇస్తారు, కాలేకపోతే 12 పేజెస్ బుక్లెట్ కూడా ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, పేపర్ ఇప్పుడు కూడా నీట్గా ఉండాలి, అనుముత్యాలా లేకపోయినా, కొట్టివేతలు లేకుండా, ఓవర్ రైటింగ్ లేకుండా ఉండాలి. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, మోస్ట్ ఇంపార్టెంట్, అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్. ఎన్ని ఉంటాయి? 38 ప్రశ్నలు ఉన్నాయి. 1 to 28 చాయిస్ లేదు, 1 to 12 చాయిస్ లేదు, 13 to 20 చాయిస్ లేదు, 21 to 28 చాయిస్ లేదు. కానీ 29 నుంచి 33 వరకు ఇంటర్నల్ చాయిస్ ఉంది. 29A నాకు చాలా బాగా వచ్చండి, నాకు 8కి 8 వస్తాయండి, నేను 29B రాయనండి, రాయలేదు. కానీ పొరపాటున ఎక్కడో ఒక స్టెప్ నువ్వు మిస్ అయ్యావనుకో, 7 మార్కులే వచ్చాయనుకో, 99కి రాయిపోతావుగా. ఒకవేళ నీకు 29B వస్తే రాయి, ఈ రెండిట్లో ఒకదానికి 7 ఒకదానికి 8 వచ్చినప్పుడు ఏది మ్యాక్సిమం వస్తే ఆ మార్కులు తీసుకో. అందువల్ల ఎక్కడైనా నువ్వు చిన్న పొరపాటు చేస్తే ఆ పొరపాటుని సరిదిద్ది నీకు ఎక్కువ మార్కులు వచ్చేలా చేసేదే ఏంటంటే ఎక్స్ట్రా క్వశ్చన్స్ రాయడం, చాయిస్ని అటెంప్ట్ చేయడం. ఇది రెండోది. ఇంకోటి ఉంది, అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్ అని అందరికీ చెప్తాం. కారణం ఏంటంటే అప్పుడప్పుడు క్వశ్చన్ పేపర్లో ప్రింటింగ్ మిస్టేక్ కానీ ఎర్రర్ ఏదైనా వచ్చిందనుకోండి, ఆ క్వశ్చన్ మీరు రాసి అటెంప్ట్ చేస్తే చాలు, మార్కులు పడుతుంటాయి. గవర్నమెంట్ ఒక్కొక్కసారి డిక్లేర్ చేస్తుంది, ఆ క్వశ్చన్ ఎవరు అటెంప్ట్ చేస్తే వాళ్ళకి మార్కులు వేయండి అని. ఒకవేళ 8 మార్కుల ప్రశ్న తప్పిచ్చారనుకోండి, 8 మార్కుల ప్రశ్న మీరు అటెంప్ట్ చేసి గివెన్ ఏదైనా మీరు రాయగలిగినట్లయితే, ఒకవేళ గివెన్ రాయకపోయినా ఆన్సర్ క్వశ్చన్ అయినా రాయగలిగినట్లయితే మీకు 8కి 8 కూడా వేస్తూ ఉంటారు. అందువల్ల ప్రతి ఒక్కరూ 1 to 38 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అటెంప్ట్ అంటే క్వశ్చన్ రాసేస్తే కాదు, ఏమైనా అందులో ఉన్న గివెన్ అయినా కొద్దిగా ఒక స్టెప్ అయినా రాయడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఎగ్జామ్ రాసేసాం, అయిపోయింది. నిజంగా ఒక హాఫ్ అన్ అవర్ ముందే అయిపోతుంది మీకు పరీక్ష. అయిపోయిన తర్వాత ఎస్ చాలా బాగా రాశాను అని పేపర్ ముడుచుకొని కూర్చోకుండా, వెంటనే ఇన్విజిలేటర్ దగ్గర ది ఎండ్ అని రాసేసుకోకుండా మీరు చేయాల్సినటువంటి అతి ముఖ్యమైన పని ఒకటి ఉంది. ఏంటి అంటే చెక్ చేయాలి. కానీ నేను బాగా చేశాను, నువ్వు బాగా చేసావు, హడావుల్లో చేసుకుంటూ వెళ్తావు, కానీ తెలియకుండా కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. చెక్ చేసుకో పేపర్ అంతా చెక్ చేసుకోవడానికి అవకాశం లేకపోతే కనీసం నేను చెప్పే పాయింట్స్ చెక్ చేయడానికి ప్రయత్నించాను. అతి ముఖ్యంగా సైన్ మిస్టేక్స్. కొన్ని ప్రాబ్లమ్స్లో +× ప్రాబ్లమ్స్ కొన్ని ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి కోఆర్డినేట్ జామెట్రీలో పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్లో m1x2 + m2x1/m1 + m2 అవి సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు +, - ఎక్కువగా ఉంటాయి.
చాలామంది తప్పు కూడా చేస్తుంటారు అక్కడే మరొక్కసారి చెక్ చేసుకోండి. చిన్ని పొరపాటు ఏమవుతుందంటే ఎక్కువ మార్కులు పోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు రాసిన స్క్రిప్ట్ రాశారు కదా, ఆ మొత్తంలో ఎక్కడెక్కడ మైనస్లు ప్లస్లు కాస్త ఇబ్బంది అనిపించాయో ఆ పేజ్ దగ్గరికి వెళ్ళి మరలా ఒకసారి రీచెక్ చేయండి. ఒకవేళ చిన్న మిస్టేక్ దొరికిందనుకోండి, నిజంగా మీకు పండగే కదా, దాన్ని రెక్టిఫై చేసుకుంటారు, ఫుల్ మార్క్స్ వస్తాయి. మిస్టేకే కాదు, ఇంకా మనం చెక్ చేసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఏంటంటే అది ఆన్సర్ చెక్ చేసుకో, ఆన్సర్లు అన్నీ చెక్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. కారణం ఏంటంటే ఎగ్జామినర్ యొక్క ముందు దృష్టి మీరు ఎప్పుడైతే ఆన్సర్ బాక్స్ కొట్టారో అక్కడికి వెళ్తుంది. రెడ్ పెన్ అక్కడికి వెళ్తుంది. ఇది రైట్ అన్నారనుకోండి, పైకి వెళ్ళి టకటకటక 4 టిక్కులు పడతాయి. అక్కడ తప్పు వచ్చిందనుకోండి, అప్పుడు కూలంకషంగా ప్రతి స్టెప్ చెక్ చేసుకుంటూ వెళ్తారు. అందువల్ల ఆన్సర్ కరెక్టా కాదా అనేది మీరు రాసిన అన్ని ప్రశ్నలకి ఒక్కసారి మరలా చెక్ చేసుకోండి. ఇఫ్ దే ఆర్ కరెక్ట్, నీకు పండగే, మార్కులు బాగా పడతాయి, దండిగా పడతాయి, అందులో డౌట్ ఏమీ లేదు. అండ్ గ్రాఫ్ విషయంలో కూడా మీరు కొన్ని చెక్ చేసుకోవాలి. ఏంటి అంటే ఎక్స్ వాల్యూ, వై వాల్యూ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ వాల్యూ 20 ఉంది, వై వాల్యూ 16 ఉంది, 20, 16 ఉంది. ఈ రెండు వాల్యూస్ని ఇచ్చిన ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ టాలీ అయింది అనుకోండి, కరెక్ట్, నువ్వు కరెక్ట్గా చేసావు అనమాట, అసలు ఇబ్బంది ఏమీ లేదు, నీకు 8 మార్క్స్ వచ్చేసినట్టు. అలా చెక్ చేసుకోవాలి ఆన్సర్సే కాదు, ఇంకా మనం చెక్ చేయాల్సి ఉన్నాయి. మ్యాథమెటిక్స్లో మనకు డయాగ్రామ్స్ ఎక్కువగా అడుగుతుంటారు. ఏ డయాగ్రామ్స్ అడుగుతారంటే అప్లికేషన్ ఆఫ్ ట్రైనోమెట్రీ నుంచి, సర్కిల్స్ నుంచి డయాగ్రామ్స్ వస్తాయి. అయితే సర్కిల్స్లో లేబుల్స్ పెద్దగా రావు, డయాగ్రామ్ మాత్రం గీస్తే చాలు. వేరేస్ అప్లికేషన్ ఆఫ్ ట్రైనోమెట్రీలో లేబుల్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తున్నాను యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్లో చాలా ముఖ్యమైనది హారిజాంటల్ లైన్, లైన్ ఆఫ్ సైట్, ఆబ్జెక్ట్ అండ్ అబ్జర్వర్. ఈ 4 కరెక్ట్గా లేబుల్ మీరు చేశారా లేదా? ఎవరైనా ఒక ఎగ్జామినర్ చాలా పర్ఫెక్ట్గా ప్రతిదీ పిన్ టు పిన్ చెక్ చేసుకుంటూ వెళ్ళి లేబుల్ సరిగ్గా రాయలేదని ఏమైనా తగ్గిస్తే, ఒక మార్కు పోయి 100కి దూరంగా జరిగితే, 1 మార్కు దూరంగా జరిగితే 10 సంవత్సరాల కృషి చాలా బాధ అనిపిస్తుంది మనకి. ప్రతిదీ సాదస్తంగానే తీసుకుంది. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్, అవి లేకపోయినా హారిజంటల్ లైను, లైన్ ఆఫ్ సైట్ గీసి యాంగిల్ గీసిన యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫుల్ మార్క్స్ వస్తాయి. కానీ రాయగలిగే వాళ్ళు పూర్తిగా రాయడానికి ప్రయత్నించాయి. ఎగ్జామినర్కి ఎస్, ఈ విద్యార్థికి చాలా తెలుసు అన్న భావన కలుగుతుంది. కలిగినప్పుడు ఏమవుతుందంటే ఆయన పెన్ను పరిగెడుతుంది, మార్కులు వేసుకుంటూ వెళ్తారు. అదే ఎగ్జామినర్కి ఈ విద్యార్థికి సరిగ్గా రాదు అన్న ఫీలింగ్ కలిగినప్పుడు ఆయన ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయి ఎదుక్కుంటారు. అది ఫ్రెండ్స్, చెక్ చేసుకోండి లేబుల్స్. అలాగే గ్రాఫ్లో కూడా మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఎక్స్ యాక్సిస్ రాశారా, ఎక్స్ డాష్ రాశారా, వై రాశారా, వై డాష్ రాశారా, ఆరిజిన్ రాశారా. చూడండి, అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే స్కేల్ రాశారా లేదు చూడండి. స్కేల్ రాయండి, స్కేల్కి కూడా మార్కులు ఉంటాయి. ఇలా నేను ఈ చెప్పిన అంశాలని మీరు పరీక్ష పేపరు పూర్తి చేసిన తర్వాత 10-15 నిమిషాల గ్యాప్లో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు తెలియకుండా చేసిన పొరపాట్లు మీరు ఐడెంటిఫై చేస్తారు, మీరే రెక్టిఫై చేసుకుంటారు. ఎగ్జామ్ హాల్ నుంచి చాలా కాన్ఫిడెంట్గా, హ్యాపీగా బయటకు వస్తారు. ఎస్, మీకు ఇక ముందు నుంచి మార్కులు తగ్గవు, మీరు అనుకున్న మార్కులు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, వన్స్ అగైన్ మరలా గుర్తుపెట్టుకోండి, కాన్సెప్ట్, ప్రాక్టీస్ అండ్ ప్రజెంటేషన్. ఈ 3 మీ ఆయుధాలు. అందులో 3వ ఆయుధం ఇప్పుడు మనకు పనికొచ్చే ఆయుధం. 10వ తరగతి పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొకటి, మీరు అనుకున్న మార్కులు సాధించబోతున్నారు. విష్ యూ ఆల్ ద బెస్ట్.